దేవుని పనిలో నా ప్రయత్నం. स्वागतं सुस्वागतं स्वागतं
అలాగనే వచ్చిన భక్తులందరికీ, అతిథులకి, విశ్వాసులకి అందరికీ కూడా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పూజ్య పీఠాధిపతులు ఇప్పుడు ఈ కార్యాన్ని ప్రారంభిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా విచారణ గురువులు కిషోర్ ఫాదర్ గారికి, అలాగే వికార్ ఫోరెన్ పసల థామస్ ఫాదర్ గారికి, ఇక్కడ ఉన్న ఆదం మాస్టర్ గారికి, మీ అందరికీ నా శుభాశీస్సులు. నేను క్రిస్మస్కు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. మన సోషల్ సర్వీస్ సెంటర్ నుండి ఇక్కడికి వచ్చి పిల్లలకు కొన్ని పుస్తకాలు ఇంకా ఏదో పంచి వెళుతున్న సందర్భంలో ఇక్కడ గ్రేస్ లెప్రసారియం కమ్యూనిటీని అడిగాను. నేను వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటని అడిగితే, మాకు ఒక మంచి దేవాలయాన్ని కట్టి పెట్టండి అని చెప్పారు. ఆ విధంగా నేను ఆలోచన ప్రారంభించి నా స్నేహితులతో ఈ విషయాన్ని గురించి మాట్లాడాను. అప్పుడు అమెరికా దేశంలో ఉన్న నా స్నేహితుడు ఒక ఫాదర్ గారు, బాబ్ స్టెక్ గారు, నాకు కొంచెం సహాయం పంపించి మీరు కట్టండి అని చెప్పారు. అప్పటి నుంచి మేము ఈ కట్టడాన్ని ప్రారంభించి, ముఖ్యంగా సాంకేతిక సహకారం అందించిన ఇంజనీరు, కాంట్రాక్టర్ సోమయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళతో పాటు తాపీ మేస్త్రీలు, పెయింటర్సు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ఇంకా ముఖ్యంగా ఇక్కడ సురేష్ ఉన్నాడు. సురేషు, జ్యోతి, పక్కకు రా, పైకి రా సురేష్. జ్యోతి అమ్మ, నువ్వు ఎక్కడున్నావు? జ్యోతి ఎక్కడో ఉంది. వీళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా సరే మాకు మద్దతు ఇస్తూ చాలా సహాయం చేశారు. ఈ కట్టించడానికి కానీ, లేకుంటే ఇక్కడున్న విద్యార్థులకు చదువు చెప్పించడానికి, వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించడానికి చాలా లీడర్స్గా ముందుకు వచ్చి ఎంతో సహాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మన కమ్యూనిటీకి. కాబట్టి మీ ఇద్దరిని నేను అభినందిస్తున్నాను మనపూర్వకంగా. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గురువులకు, మన చాలామంది సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ, అలాగే దళిత కుమి నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా ఇంకొకసారి, ఇక్కడ చాలామంది బంధువులు వచ్చినట్టున్నారు, వాళ్ళకు కూడా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ఒక మంచి పండుగ రోజున, ఈరోజు మాకు మంగళవార్త పండుగ, అంటే యేసు జననాన్ని ప్రకటించిన రోజు, కన్యమరియ గర్భం దాల్చిన రోజు. కాబట్టి చాలా చాలా మంచి రోజు. ఈ రోజున మనం ఈ ఆలయాన్ని దేవునికి అంకితం చేస్తున్నాం. మరియ మాతకు, మంగళవార్త మరియకు అంకితం చేస్తున్నాము, క్రీస్తు ప్రభునికి అంకితం చేస్తున్నాను. కాబట్టి ఆ దీవెనలన్నీ మీకు ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, మనం నేడు తలపెట్టు ఈ మంగళవార్త నూతన దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం మనందరిలో విశ్వాసాన్ని పెంపొందించి సదా దేవునికి కృతజ్ఞులమై ఉండినట్లు చేయమని కోరుకుందాం. కీర్తనకారుడు వచించినట్లు,
ప్రభువు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమగును. ఇది మనం కట్టింది కాదు, ఇది దేవుని ఆయన తన ప్లాన్లో ఇది మనకి దయచేస్తున్నారు, తన సంకల్పంలో మనకి ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు పొరుగువాని శ్రేయస్సు లేదా సమాజం మేలు కోరి సేవా దృక్పథంతో ఏ పని చేసినా సరే దేవుని పవిత్ర పనిలో అది భాగస్థలం అవుతాం, మనందరిని భాగస్థలం చేస్తుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ నూతన దేవాలయ ఆశీర్వాద శుభకార్యాన్ని దేవునికి సమర్పిస్తూ విశ్వాసంతో ప్రార్థించుదాం. ఇప్పుడు సకల పునీతుల ప్రార్థన చేద్దాం. అందరూ సమాధానం ఇవ్వండి. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, పరిశుద్ధ మరియమ్మ, పునీత మిఖాయేలు గారా, పునీత దైవదూతలారా, పునీత జ్వాన్నేసు గారా, పునీత జోజప్ప గారా, పునీత రాయప్ప చిన్నప్పలారా, పునీత అరుళప్ప గారా, పునీత మరియ మగ్దలేనమ్మ, పునీత ఆంతియోకు ఇన్యాసి గారా, పునీత పర్పెత్వ ఫెలిచితమ్మ గారా, పునీత ఆగ్నేశమ్మ గారా, పునీత గ్రెగరీ గారా, పునీత అగుస్తీను గారా, పునీత అనస్తాసియస్ గారా, పునీత బెనడిక్టు గారా, పునీత ఫ్రాన్సిస్ డొమినిక్కులారా, పునీత ఫ్రాన్సిస్ చెవరివారా, పునీత వియాన్ని గారా, పునీత 2వ జాన్ పాల్ పాప్ గారా, పునీత అల్ఫోన్సమ్మ గారా, పునీత కురియాకోస్ ఎలియాసు గారా, పునీత యుఫ్రాసియా గారా, పునీత మదర్ తెరేసా గారా, ధన్య మరియరాణి గారా, సర్వేశ్వరుని సకల పునీతులారా, ప్రార్థించుదము. మా శరణమును బలమును కనికరముకు నిలయమైన సర్వేశ్వర, మీ శ్రీ సభ యొక్క భక్తిగల జపములను ఆలకించి మేము దృఢ విశ్వాసముతో మేము అడుగు అనుగ్రహములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఇప్పుడు ప్రియ సహోదరులారా, ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ప్రార్థించుదము. ఇప్పుడు దేవాలయ ద్వారముల ఆశీర్వాదం ఉంటుంది. దయామయులకు ఓ సర్వేశ్వర, నీ సహకారంతో ఈ ఆలయమును నిర్మించుకునే భాగ్యము మాకు లభించినది. పరిశుద్ధ మరియమ్మ గారి పేరిట నిర్మించబడి మీ దివ్య కుమారునికి అంకితమనర్చు ఈ ఆలయమును పవిత్రపరచి నీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. నీ వాక్యమును ఆలకించుటకు, నీ దివ్య సంస్కారములు నెరవేర్చుటకు నీ వరములను దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయమున ప్రార్థించు వారందరూ నీ దివ్య సాన్నిధ్యమును అనుభవించి మీరొసగే శాంతి సమాధానములు నిత్యముగా సమృద్ధిగా అనుభవింతురుగాక. ఓ దేవా, ఈ పవిత్ర ఆలయ ద్వారమును ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పవిత్ర ఆలయ ద్వారము మా జీవితంలోనికి దేవుని ఆత్మ ప్రవాహాన్ని మా మీద ప్రసరింపజేసే ద్వారము అగునుగాక. అయోగ్యులైన మమ్ము పరిశుద్ధులైన యేసు సన్నిధికి చేర్చే ద్వారం ఇది. ఈ ద్వారము ముందు నిలబడి ఉన్న
మేము నీ మహాదర్శన భాగ్యము నుండి నీ పరలోక మహాభాగ్యమును కొనులారాగాంచి ఆనందింప అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు రిబ్బన్ కట్ చేస్తారు. ముఖద్వారాన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. తీర్థంతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. పవిత్రాత్మ గీతం పాడండి. చప్పట్లు కొడదాం. రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత లోపల డోనర్ యొక్క శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారు పూజ్య పీఠాధిపతులు. పవిత్రాత్మ గీతం పాడండి. దయచేసి ముందు పేషెంట్స్ రండి లోపలికి. ముందు పేషెంట్స్ లోపలికి రండి. ముందు కాలనీ పేషెంట్స్ ముందుకు రండి. కాలనీకి సంబంధించిన పేషెంట్స్ ముందుకు రండి దయచేసి. పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరావా, తర్వాత కాలనీ విశ్వాసులు కొంతమంది లోపలికి రండి. కుటుంబానికి ఒక లోపలికి రండి. పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరావా, పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరావా. నీ శక్తిని నీ వెలుగును ఇయ్యదిగిరావా, మన్నింపును పరిశుద్ధతను ఇయ్యదిగిరావా, ప్రార్థించే శక్తినీయరావా, స్తుతించే బలమునీయరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరావా.
పరిశుద్ధాత్మదేవా మాపై దిగిరావా. చాలు చాలు ఇక ఫాదర్ అందరినీ ఆపమని చెప్పండి, సరిపోతుంది. ఇంక లోపలికి ఎవరు రావద్దు. బయట నుంచి చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు అందరు బయట. కూర్చోండి, మిగిలిన అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. అమ్మ కొందరు ఇటు రావచ్చు, అక్కడ నిలబడిన వాళ్ళు ఇటు రావచ్చు, ఈ ప్రక్క రావచ్చు, ముందుకి రావచ్చు. పిల్లలు లేండి, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. అక్కడ కూర్చోండి, చిన్నపిల్లలు కూర్చోండి, చివరి కూర్చోండి, అక్కడ కూర్చోండి. అంతే. మనం చక్కగా ప్రార్థన చేసుకుందాం, ఎవరు మాట్లాడొద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్లేవ స్వరూపాన్ని, మిగిలిన స్వరూపాలను కూడా మనం ఇక్కడ ఆశీర్వదించుదాం. ఇంకెవరు రావద్దు లోపలికి, ఇంకెవరు రానియవద్దు, ఎవరిని వద్దని చెప్పండి, రావద్దని చెప్పండి. ఎవరు రావద్దని చెప్పరా నువ్వు? అరే చెప్పు, అక్కడ రావద్దని చెప్పు, బయట పంపించేసే, అడు కూర్చోమని చెప్పండి. వద్దు ఎవరు రావద్దు ఇక లోపలికి. సరే, ఇప్పుడు స్నేహ స్వరూపాన్ని, మిగిలిన స్వరూపాలని ఆశీర్వదించుదాం. మా పరమ తండ్రి యగు దేవా, నీవు మమ్ము ప్రేమించుచున్నందున మమ్ము రక్షింపవలనను ఆశయముతో నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి ముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారముగా జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత శిలువ చిహ్నమును ఆశీర్వదించండి. ఇది యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము తెలియజేయునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసికొనుచు మేము ఇతరులకు తోడ్పడినట్టు సహకరింపుము. ప్రభువా, ఈ ఆలయం ముందు ఉన్న మరియమాత, అదేవిధంగా పునీత జోజప్ప గారి స్వరూపాలను దయతో ఆశీర్వదించండి. వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని, చైతన్యమును వసగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గ్లోరియా పాడండి, గ్లోరియా. సమాధానము మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమ, గ్లోరియా గ్లోరియా మహిమ.
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయముపై నీ వరప్రసాదము కృమ్మరించండి. నీ దరి చేరిన వారందరికీ నీ సహాయమును దయచేయండి. ఈ ఆలయంలో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను నీ దివ్యవాక్కు శక్తితోనూ దేవద్రవ్యానుమానముల వరములతోనూ బలపరచండి. ఓ సర్వేశ్వర, నీ వాక్కు కన్యమరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని నీవు చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పారివారమగినట్లు కృపజూపుమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యువతి గర్భవతి అయి ఉన్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళం క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాకు.
నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. 2వ పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైన ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు 2వదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత లూకాసు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము
26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవదూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిసబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మెలినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికు స్తుతి కలుగుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మంగళవార్త పండుగను చేసుకుంటున్నాం. ప్రభుని జననాన్ని ప్రకటించిన రోజును మనం మంగళవార్త జపం అంటాం, శుభవార్త. ఆ శుభవార్త ఏమిటంటే, ఎప్పుడైనా ఒక కన్య వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆమెకు బిడ్డ కలుగుతుందని తనకి ఒక సూచన వస్తుందో అప్పుడు ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అదే ఆ జనన శుభవార్త అంటారు. ఈ రోజుల్లో ఈ శుభవార్త ఎవరు చెబుతూ ఉంటారు మనకి? ఎవరు చెబుతారు? డాక్టర్లు చెబుతారు. ఎవరు చెబుతారు? డాక్టర్లు చెబుతారు. అదేవిధంగా కానీ మరియమాతకు మటుకు డాక్టర్లు చెప్పలేదు, వచ్చి తిన్నగా వచ్చి దేవదూత చెప్పింది. మొదటి పఠనంలో మనం చదివినట్లయితే మీకు గుర్తుంటే అక్కడ ఆహాజు రాజును ప్రవక్త చెబుతాడు, ప్రభుని అడుక్కో, నువ్వు ఏదన్నా వినవించుకో ప్రభువుకి, ఆయన నీకు దయచేస్తాడు అంటాడు. కానీ ఆహాజు దానికి ప్రయత్నించడు. ప్రభువే ఇస్తాడులే అని తన నిర్లక్ష్యాన్ని చూపిస్తాడు. ఆ నిర్లక్ష్యం మంచిది కాదు జీవితంలో. దేవుడికి తెలుసులే, నేనేం అడగనవసరం లేదని కొందరు ధీమాగా కూర్చుంటారు. మనకి సామెత ఉందిగా తెలుగులో, ఏమిటి? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అదేవిధంగా మనం కూడా ప్రభుని మన అవసరాలను గురించి
ఆయనకి విన్నవించుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం మన జీవితానికి బాధ్యులం అవుతూ ఉంటాం. మనం ఆ బాధ్యత అనేది చాలా ముఖ్యం. అయినా సరే ఇక్కడ ఆహజ్కి ఆయన వాగ్దానం చేస్తాడు. కన్య గర్భాన్ని ధరిస్తుంది, ఒక పిల్లాడిని కంటుంది, అతనికి ఇమ్మానువేలుని పేరు పెట్టాలి. అంటే దేవుడు మాతో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడని దాని భావం. ఆయన ద్వారా దేవుడు మీకు అనుగ్రహాలు దయచేస్తాడు అని అప్పుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం క్రీస్తులో నెరవేరింది మనకి. కాబట్టి ఈరోజు మీరందరూ కొత్త ఆలయానికి వచ్చారు. ఈ కొత్త ఆలయం సంతోషంగా ఉన్నాం అందరం. నేను కూడా మీతో పాటు చాలా సంతోషంగా ఉన్నాను. మనకున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ప్రభుని మన అవసరాల కొరకై ప్రార్థించాలి. ఒక మంచి కోరిక ఆయనకు విన్నవించాలి. క్రొత్త ఆలయంలో క్రొత్త విషయాల గురించి ప్రవచన చేసే ముందు మన ఆలోచనతో ప్రారంభమవుతుంది. అటువంటి ఆలోచనలు లేనివాడు, అలాగే అబద్ధ ప్రమాణములు చేయనివాడు, అబద్ధాలు చెబుతారు, దాంతోపాటు ఆ అబద్ధం ఇంకా గట్టిపడటానికి, అబద్ధం చెప్పడానికి ప్రమాణం కూడా చేస్తారు. కొందరు అబద్ధ ప్రమాణాలు కూడా చేస్తూ ఉంటారు. అబద్ధ ప్రమాణం చేయని వాడెవడో అటువంటి వ్యక్తి ఈ ఆలయంలో అడుగడానికి యోగ్యుడు, ధన్యుడు అని చెబుతున్నాడు. అతను ఏం జరుగుతుంది? అతడు ప్రభువు నుండి దీవెనను బడయును. చూడండి, ఎవరైతే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి ప్రభువు నుండి దీవెనలు వస్తాయి. అతని రక్షకుడైన ప్రభువు అతని నీతిమంతునిగా గణించును. అది ప్రభుని ముందు నీతిమంతునిగా ఉన్నవాడు ధన్యుడు. ఎందుకంటే వాడికి ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది. ప్రభుని మందిరంలో ప్రవేశించాలంటే మనకి ఈ యోగ్యత కావాలి. అది మన యోగ్యత అనేది మన వినయ విధేయతల కలయిక. యోగ్యుని ఎలా అవుతాను నేను? నాకు వినయం కావాలి, విధేయత కావాలి. వినయం అంటే అందరి ముందు నేను ఇప్పుడు మనకు సామెత ఉంది కదా, ఏ ఆకది, విస్తరాకు. నిండు విస్తరాకు కాకుండా అన్నీ లేని విస్తరాకు ఏం చేస్తుంది? ఎగిరెగిరపడుతుంది అన్నమాట. అది విస్తర నిండుగా ఉంటే ఎగిరెగిరపడదు కదా. అందుకే మనం అటువంటి వినయం మనకు కావాలి. దానితో పాటు విధేయత కూడా కావాలి. మనలో ఒక జీవన విధానాన్ని అలవాటు చేయడానికి మన దైవభక్తి మనలో కావాలి. ఈ దైవభక్తి, దానితో పాటు సోదర ప్రేమ, ఔదార్యం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, దాన్నే మనం ఔదార్యం అంటాం. ఈయన సుగుణాలు కావాలి. అవే మంచి గుణాలు. అవి విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే ఈ సుకృత పుణ్యాలు మనలో అవి చేస్తాయి. కాబట్టి ఈ ఆలయం దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి మనకున్న చోటు. ఈ ప్రతి ఆలయానికి ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇది దైవ సన్నిధి. ఈ సన్నిధి మనకి అభయం ఇస్తుంది. అభయం అంటే ఏం చేస్తుంది? అది మన భయాల్ని తీసివేస్తుంది. జీవితంలో మనకు చాలా భయాలు ఉంటాయి కదా. ఏం భయాలు ఉన్నాయని చెప్పండి మీకు. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి తేళ్ళు అంటే భయం, కొందరికి పాములంటే భయం, కొందరికి ఎవరు తెలియని వాళ్ళంటే భయం. మనం వస్తుంటే మనకు తెలియదు ఎవరు వస్తున్నారు అని భయం. అనేక భయాలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వస్తే మన భయాలన్నీ పారిపోతాయి, వెళ్ళిపోతాయి. అందుకే మనలో ఉన్న భయాల్ని తీసివేస్తుంది ఈ ఆలయం. తీసివేసి మనల్ని అతని సన్నిధికి నమ్మకంతో రావడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మనం ఒక్కసారైనా ఈ విధంగా ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండాలి. రోజు ఒక్కసారైనా ప్రవేశిస్తూ ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువును చూద్దాం. ఆయన చిన్నప్పుడు పుట్టిన తర్వాత అతన్ని అమ్మ నాన్న యెరూషలేము మహాదేవాలయం తీసుకువెళ్ళి ఆయనకు పేరు పెట్టారు అక్కడ. ఆ తర్వాత 12 ఏళ్ల ప్రాయంలో మళ్ళీ ఇంకోసారి వచ్చాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చాడు ఆయన. యెరూషలేము దేవాలయానికి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అమ్మ నాన్న వచ్చి ఆ దేవాలయంలో పండగ చూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ తాను మటుకు ఆ ఆలయంలో ఉండిపోయాడు. ఆలయంలో ఉండిపోయి అన్నీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అన్నారు, ఎందుకున్నావు ఇక్కడ? వాళ్ళ అమ్మ నాన్న ఇంకా 3 రోజులు ప్రయాణం చేసి ఎక్కడ దొరక్కపోతే వీడెక్కడున్నాడు రా అని వెనక్కి తిరిగి వచ్చారు. వస్తే ఆయన అక్కడ ఉన్న దైవశాస్త్రులతో కూర్చొని వాళ్ళతో వేద చర్చ చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నాడు. అందరు విస్తుపోతున్నారు. ఎక్కడ నేంట్రా 12 ఏళ్ళ పిల్లాడు మనందరం ప్రశ్నలు వేస్తుంటే మనకు మతిపోతుంది,
ఈయనలో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ విస్తుపోయారన్నమాట. అప్పుడు అమ్మ నాన్నతో కలిసి ఇంటికి వెళతాడు. అప్పుడు సువార్తకారుడు అంటాడు, అతను వెళ్ళి అమ్మకి నాన్నకి విధేయుడిగా ఉండి జ్ఞానములోనూ ప్రాయములోనూ ఆయన ఎదుగుతూ ఉన్నాడని చెబుతుందన్నమాట. కాబట్టి అప్పటి నుంచి ప్రభువు చిన్నప్పటి నుంచి ఆలయం అంటే మహాభక్తి. ఈరోజు పాట పాడాం కదా, నీ ఆలయం అంటే నాకు మహాప్రీతి అని పాట పాడాం. ఆయనకి అటువంటి ప్రీతి చాలా చాలా ప్రేమతో ఉండేవాడు. అందుకని ఒకసారి ఆయన తన బోధ చేసేటప్పుడు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి ఏమన్నాడు, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని చెప్పాడు. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును. కాబట్టి ఇది ప్రార్థనాలయంగా మారాలి, అది ముఖ్యం. ఆలయం ఉంటే సరిపోదు, ఆలయంలో ప్రార్థనాలయం. కొందరికి లైబ్రరీ ఉంటుంది, పర్సనల్ లైబ్రరీ. ఒకటి పుస్తకాలు పెడతా ఉంటారు, కానీ ఎవడో చదవడు ఆ పుస్తకాలు. షో అనమాట, చూడండి నాకు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి అని చూపిస్తా అంటారు. అది ఆ పుస్తకం ఎందుకురా అంటే తెలియదు అన్నమాట. అట్లాగే మనకు ఆలయం ఉంటే సరిపోదు, ఆలయంలో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నిజంగా అది మంచి ఆలయం అవుతుంది, ప్రార్థనాలయం అవుతుంది. ఒకసారి ప్రార్థన చేయలేకపోయినా వచ్చి ఒకసారి పరలోక జపం చెప్పు, మంగళవారం జపం చెప్పు, నేను ఎక్కడున్నాను ప్రభు నన్ను దీవించను మాట్లాడు, అది చాలు సరిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఆలయంలో వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకే ప్రభు చెప్పి నా ఆలయము అన్ని జాతులకు అందరికీ ప్రార్థనాలయము అనబడును. కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తే నేను వింటాను, మీరు పిలిస్తే నేను వింటాను అని ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు అని చెప్పి అక్కడ ఎవరైతే ప్రార్థన చేయకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారో వాళ్ళందరిని బయటికి వెళ్ళగొట్టాడు. కాబట్టి ప్రతి ఆలయము దేవుని ప్రార్థనాలయము. ఇక్కడ ప్రజలు ప్రార్థిస్తారు, దేవునితో సంభాషిస్తారు, దేవునికి స్తుతులు పాడుతూ ఉంటారు, అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. అదేవిధంగా గురువుల ద్వారా పెద్దల ద్వారా దీవెనలను పొందుతూ ఉంటారు. ఇంకొక విషయం, మనం ఆదికాండం చదివినట్లయితే 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు కలగంటాడు. ఆ కలలో ఆయన ఒక నిచ్చెన చూస్తాడు. యాకోబు కలగని ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ఆ కలలో ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుతూ ఉంటుంది, దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అలాగే మన ఆలయం కూడా, ప్రతి దేవాలయము యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటిది. అది మనల్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళుతుందని, అలాగే ప్రార్థనలో, అదేవిధంగా మిగిలిన సంస్కారాలలో దివ్య పూజాబలి, పాప సంకీర్తనం, అటువంటి సంస్కారాల ద్వారా మనం లోకొన్నప్పుడు మనపై కృపావరాల్ని వర్షింపజేస్తాయి అని చెప్పారు. ఇంకో విషయం మీ అందరికీ తెలియాలి, ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళకి అర్థం మీ అందరి దీన్ని మీరు ఎప్పుడు నమ్మాలి దీన్ని. ఎందుకంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు ఆయన? ఎక్కడ 2-3 నా పేరిట సమావేశం అవుతారో అక్కడ వారి మధ్య నేనున్నాను. ఇది మనం నేర్చుకోవాలి. ఎలా అంటే ఎప్పుడైనా ఇక్కడ మనకు కష్టం వచ్చిందనుకోండి, ఏం చేయాలి? అరే ఈ వాక్యం చదువుకోవాలి. ఎక్కడైతే 2-3 నా పేరు సమావేశం అవుతారో వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, మనం ప్రభునికి విన్నవించుకుందాం రండి. అందరూ రావాల్సిన పని లేదు, 2-3 భక్తితో విశ్వాసంతో కూడి వచ్చి ఆలయంలో ప్రార్థన చేసుకుంటే ప్రభు మన మధ్య ఉంటారు, మన మాట వింటారు, మన ప్రార్థన వింటారు. అటువంటి విశ్వాసం మనకు కావాలి. దేవుని పేర 2-3 సమావేశమైతే దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడు. ముఖ్యంగా ఇటువంటి ఆలయంలో వాళ్ళ మధ్యన ఉంటారు. అది మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా మనకి. ఒకవేళ ఏదన్నా అరే నీకు దాహం వేస్తుంది జాగ్రత్త, ఏదన్నా మంచినీళ్ళు తాగి వెళ్ళు, లేకుంటే జేబులు ఒక చాక్లెట్ తీసుకొని వెళ్ళు అని చెబుతూ ఉంటారు కొందరు. ఇప్పుడు వేసవికాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఇది చాలా చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు పెద్దాళ్ళు. అదేవిధంగా మనకు కూడా ఇటువంటి చిట్కా కావాలి. మనకు కష్టం వచ్చినప్పుడు ఒక్కడినే ప్రార్థన చేయటం కాదు, 2-3 తీసుకొచ్చి అరే మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన ప్రార్థన వింటారు అని అటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ ఆలయం దానికి నిదర్శనంగా ఉండాలి. ఈ ఆలయం నిదర్శనంగా మన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మనవి దేవుడికి చేరుతుంది అనే నమ్మకంతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రార్థన చేయటం వలన ఏమవుతుంది
ఇంకొక మాట చెబుతాను. ఏమవుతుందంటే ఈ ఆలయము శుద్ధీకరింపబడుతుంది, ఈ ఆలయము పవిత్రంగా మారుతుంది. ఈ ఆలయం ఎందుకంటే మనం సంభాషించేది నరుడితో కాదు, మనం సంభాషించేది దేవుడితో మనం సంభాషిస్తున్నాం. పరమ పవిత్రుడైన దేవుడితో సంభాషిస్తున్నాం. ఆయనే మన సృష్టినంతను చేసే సృష్టికర్త, ఆయనే మనకి మోక్షాన్ని దయచేసే వ్యక్తి. కాబట్టి ఆ కర్తతో మనం సంభాషిస్తూ ఉంటే ఈ ఆలయమే పవిత్రంగా మారుతుంది. ఆ విధంగా మనం ఈ విధంగా ఈ ఆలయంతో పాటు మన అంతరంగం కూడా పవిత్రపరపబడుతుంది. ఈ విధంగా మన హృదయాలు కూడా ప్రభు నివాసానికి యోగ్యంగా మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది, నాకు ఒక్కడికే లబ్ధి కాదు, ఈ ఆలయానికే లబ్ధి, ఇక్కడ ఉన్న సంఘానికే లబ్ధి, నా ఇంటికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ ఆలయం మటుకు పవిత్రంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రార్థన చేశాము, ఆ ప్రార్థనలో ఆత్మదేవుడు ఉన్నాడు. అందుకే పవిత్రుడైన ఆత్మదేవుని మూల ఈ ఆలయం శుద్ధీకరింపబడుతుంది. అందుకే మనం ఆలయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మాట్లాడతామా? మాట్లాడం, నిశ్శబ్దంగా ఉంటాం. ఎందుకంటే వినాలి, ఇది ప్రభుని యోగ్యమైన నివాసం. కాబట్టి మనం ఈ నివాసంలోకి వచ్చినప్పుడు ఇది పవిత్రమైన స్థలం. ఎలా మారింది పవిత్రమైన స్థలంగా? ప్రార్థనల ద్వారా మారింది. ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రభుని ఆత్మదేవుని మూలంగా ఇది మారిపోయింది. కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు అదే కాదు, ఇది ఒక దేవుని ఆలయం అయితే, ఇది ప్రార్థనాలయం అయితే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం గట్టి ఇది ఒక దేవుని ఆలయము, దేవుని ఆలయం అని ఒక ప్రక్క అయితే మనం కూడా మారిపోతాం. ఎందుకంటే మనకు కూడా దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది. అందుకని ఇది ప్రార్థనాలయం అయితే మన దేహం కూడా ఇంకో ఆలయంగా మారుతుంది. ఇది దేవాలయం అయితే మనది దేహాలయం. చూడండి, ఇది దేవాలయం అయితే మన దేహం దేహాలయం. ఎందుకంటే మన దేహంలో కూడా ప్రభుని ఆత్మ నివసిస్తుంది. కాబట్టి అక్కడ పవిత్రమైన కార్యాలు చేయాలి. పవిత్రమైన అబద్ధ సాక్ష్యం పలకక ఉండువుగాక, ఇతరుల మీద చాడీలు చెప్పుకోకుండా ఉండటం, లేకుంటే ఇతరులను తిట్టడం, ఇతరులకి ఏదో చెడు జరగాలని ప్రార్థన చేయటం, లేకుంటే శపించడం, ఇవన్నీ మంచి విషయాలు కాదు. అందుకని మనం చేయవలసిన పవిత్ర కార్యాలు చేయాలి. ఒక ప్రక్క ఇది దేవుని ఆలయం, దేవాలయం అయితే మనం కూడా మన దేహం కూడా ఇంకొక ఆలయము. ఎలా ఆలయం అవుతుంది? ఎందుకంటే మన దేహంలో కూడా దేవుని ఆత్మ వసిస్తూ ఉంది. ఇది దేవాలయం అయితే మన దేహం ఎటువంటి దేహం ఏమంటాం? మన దేహాన్ని దేహాలయము ఏమంటాం? దేహాలయం. దేవాలయం ఓ ప్రక్క, దేహాలయం ఇంకో ప్రక్క. కాబట్టి దేవుడితో ఉన్నప్పుడు మనలో కూడా మార్పు రావాలి, పవిత్రమైన మార్పు రావాలి. ఆ దేహాలయం కావాలి మనకి. కాబట్టి మనం ఈ విధంగా ఒకసారి నా దేహం కూడా దేహాలయం, పవిత్రాత్మకు నివాసమైన యోగ్యమైన స్థలం అయితే, అదేవిధంగా ప్రతి వ్యక్తిని కూడా మనం ఈ విధంగా ఈ దృక్పథంతో చూస్తూ ఉండాలి. ఈ వ్యక్తి కూడా, అతనిలో కూడా దేవుని ఆత్మ ఉంది. కాబట్టి అతను కూడా పవిత్రమైన వ్యక్తిని మనం దూషించకూడదు అని ఒకళ్ళంటే ఒకళ్ళ గౌరవం మనకు వస్తూ ఉండాలి. మనలో ఇటువంటి ప్రేరణ వస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఒక ప్రక్క దేవాలయము, ఇంకో ప్రక్క దేహాలయం. అంటే దేహాలయం అంటే మనం ఆత్మ స్వభావంతో నడిపింపబడటాము. కేవలం మన శారీరక వాంఛలతో నడిపింపబడటం లేదు. ఆ ఆత్మ స్వభావంతో నడిపింపబడేవాడు అతనికి అనేకమైన ఆధ్యాత్మిక వరాలు లభిస్తాయి. అందుకే మనలో మంచి ఆధ్యాత్మిక వరాలు ఏమిటవి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, సాత్వికత, నిగ్రహము, విశ్వసనీయత, నమ్మదగినతనం, ఇవన్నీ పవిత్రాత్మ దేవుడు మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రార్థనలో పవిత్రాత్మ దేవుడు మన ఆత్మలలో వేంచేసి వచ్చి ఆ ఆత్మే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మదేవుడు మనకి అనుగ్రహాలు దయచేస్తే ఆ ఆత్మదేవుని ద్వారా మన జీవితం మారిపోతుంది. అదేవిధంగా మన దేహం కూడా పరిశుద్ధపరపబడుతుంది. అందుకే మనం మన దేహాన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం ఇది దేహాలయము, ఆత్మ నివసిస్తున్నాడు అని. ఈ విధంగా ఒకళ్ళంటే ఒకళ్ళ గౌరవం, మర్యాద అనేది కావాలి. ఎందుకంటే నీలో దేవుడు వసిస్తున్నాడు, నాలో దేవుడు వసిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? ఆత్మతో నడిపింపబడే కార్యాలు చేయాలి. అటువంటి కార్యాలు చేయాలి.
శారీరక కార్యాలు కాదు. శారీరక కార్యాలు అంటే ఎవరైతే మామూలుగా రోజులు ఇచ్చి చేసిన పని చేస్తూ ఉంటాడు. ఏమిటవి? పౌలు గారు చెబుతారు. ముఖ్యంగా తాను వ్రాసిన గలతీయులకు వ్రాసిన జాబులో చెబుతాడు. అది చాలా ఉన్నాయి. అవి ఆ శారీరకంగా నడిపింపబడే కార్యాలు ఎటువంటివి? అవి జారత్వము అంటే మనిషి పని చేయకుండా సుమరితనం, అపవిత్రత, కాముకత్వము. కొందరైతే వాళ్ళ ముఖంలో వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది ఈ కాముకత్వం అనేది. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు, ఇవన్నీ శారీరక వ్యక్తులు ఎవరైతే శారీరకంగా వాళ్ళు అటువంటి ఆత్మతో నడిపింపబడతారో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆత్మచే నడిపింపబడతారో వాళ్ళకి ఈ మంచి స్వభావం అంటుతుంది. ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము అనే మంచి గుణాలు వస్తాయి. అది చెప్పిన తర్వాత మీకు ఒక మాట చెప్పాలి. ఈరోజు మరియమ్మ గారికి దేవదూత కనిపించినప్పుడు ఎలా పిలిచాడు మరియమ్మ గారిని? దేవవర ప్రసాదము చేత దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ అని మనం ప్రార్థనలో చెబుతాం. కానీ బైబిల్లో ఏముంది? అనుగ్రహ పరిపూర్ణురాల. సరే, దేవవర ప్రసాదాలు అంటే అర్థం ఏమిటి? వరప్రసాదం అంటే అర్థం ఏంటి? వరప్రసాదం అంటే దేవుని గుణగణాలు. దేవుని గుణగణాలతో నీవు నిండిపోయిన దానవు మరియమ్మ అంటాడు. దేవుని గుణం మనకు కావాలి. దేవుని గుణాలు, సుగుణాలు మనకు కావాలి. నా గుణాలు కాదు, నీ గుణాలు కాదు, ఎవరి గుణాలు కాదు. నాకు కావాల్సిన దేవుని గుణగణాలు. అటువంటి గుణాలుంటే నేను కూడా దేవుళ్ళగా మారిపోతాను, నేను కూడా మంచి వ్యక్తిగా మారిపోతున్నాను. మరే మాతకు ఈ గుణగణాలు సమృద్ధిగా ఇవ్వబడ్డాయి. అందుకే ఆమె దేవుని తల్లి కాగలిగింది. కాబట్టి మన ప్రార్థనలో ఏం అడగాలి? దేవుణ్ణి, నీ గుణాలు నాకు ఇవ్వయ్యా, మన్నించే గుణం నాకు ఇవ్వయ్యా, ప్రేమించే గుణం నాకు ఇవ్వయ్యా, అదేవిధంగా ఇతరులకు సహాయం చేసే గుణం నాకు ఇవ్వయ్యా, నీ సేవ చేసే గుణం నాకు ఇవ్వయ్యా. ఇది మరే మాతకు ఈ గుణాలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాల నీకు వందనము అని చెప్పాడు. అది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, క్రొత్త గుళ్ళకి వచ్చినప్పుడు అందరూ ఒక్కొక్క కోరిక కోరుకోవచ్చు. సరేనా? మీ అందరికీ కోరికలు ఉంటాయని నాకు తెలుసు. చాలామంది అందరి కోరికలు ఉంటాయి. సరే, ఆ కోరికల్లో ఒక మంచి కోరండి. నేను ఒక కోరిక అని చెప్పట్లేదు, ఇంకా చాలా కోరికలు కోరుకోవచ్చు. కానీ అందులో ఈ కోరిక కావాలి. ప్రభు, నీ గుణాలు నాకు ఇవ్వు. ప్రభు, నీ గుణాలు నాకు ఇవ్వు. అప్పుడు మీ ఇల్లు మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, మన గ్రామమే మారిపోద్ది. ప్రభు, నీ గుణాలు నాకు ఇవ్వు. కోట్లాట్లు ఉండవు, అరవడం ఉండదు, అప్పుడే మళ్ళీ ఇంకా కలహాలు ఉండవు, అబద్ధాలు ఉండవు, ఇంకా ఏమేమి ఉండవు. అన్నీ జీవితం మారిపోతుంది, మన 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 సంఘమే మారిపోతుంది. కాబట్టి ఈ క్రొత్త ఆలయంలో క్రొత్త ఆలోచనలతో మనం బయటకు వెళ్ళాలి. ఈ క్రొత్త ఆలయం నుంచి క్రొత్త ఆలోచనలతో బయటకు వెళదాం. సరేనా? అదేవిధంగా మీరు అందరూ దీవింపబడాలని నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన ఆ దాతల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. అక్కడ పేర్లు రాశాను నేను, బాబ్ స్టెక్. తర్వాత ఇంకొక ఆయన పేరు చెప్పలేదు. నా పేరు వద్దులేండి, నేను దాతనని చెప్పండి, నేను సరిపోతుందని చెప్పాడు అనమాట. సరేనా? ఆయన పేరు కాబట్టి దాత అని రాశాను అక్కడ ఇంగ్లీష్లో. నేను వారిద్దరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అందరూ నిలబడండి దయచేసి. విశ్వాస సంగ్రహం చెబుదాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను.
పోన్స్యు పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవార్త నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవమున పరలోక తండ్రిని మనకు అవసరమైన వరముల కోసం భక్తితో ప్రార్థించుదము. విశ్వ శ్రీ సభను పరిపాలించు మన జగద్గురైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మన మేత్రాసన పీఠాధిపతులు మహాగణ జోసెఫ్ రాజారావు గారి కొరకు, మన యాజకులందరి కొరకు మరియు కన్యశ్రీలందరి కోసమే ప్రార్థించుదాము. మంచి కాపరి అయిన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంగళవార్త నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవమును జరుపుకుంటున్న మన ఈ గ్రేస్ లెప్రసీ కాలనీ సంఘం కోసం ప్రార్థించుదాము. ఈ నూతన ఆలయం మన సంఘము యొక్క పవిత్రతను పెంపొందించి పునరుత్థాన క్రీస్తు ప్రభువుని కృపా సహాయముతో మనలో విశ్వాసము దృఢపడి మన మధ్య శాంతి సమాధానం సఖ్యత వర్ధిల్లాలని ప్రభువుని వేడుకుందాము. అందరూ ఈ మంగళవార్త నూతన దేవాలయ ప్రతిష్ట నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడిన ధర్మదాతలు ఫాదర్ బాబ్ స్టెక్ గారిని, మేయర్ వయా ఫౌండేషన్ సభ్యులను మరియు సెయింట్ ఆంబ్రోస్ అమెరికా విచారణను శ్రమించిన విచారణ గురువు ఫాదర్ నూతలపాటి కిషోర్ గారిని, విశ్వాసులను, రాత్రింబవళ్ళు నిస్వార్థముతో త్యాగం చేసిన వారి కోసం ప్రార్థించుదాము. దేవుని ఆశీర్వాదాలు వారిపై నిండుగా దయచేయమని అందరూ మన ఈ గ్రేస్ లెప్రసీ కాలనీలో ఉన్న అన్ని కుటుంబాలు మంచి ఆరోగ్యముతో మరియు క్రైస్తవ దృక్పథములో తమ జీవితాలను ముందుకు నడిపించుకొనులాగున తమ జీవన విధానాన్ని మలచుకున్నట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా, ఈనాడు మరియమాత మంగళవార్త పండుగను కొనియాడుతున్న మేము మరియమాత వలె మాలో కూడా ప్రేమ, త్యాగం, వినయం, విధేయత, ప్రార్థనా తత్వం అనే సద్గుణాలతో నింపి దైవభీతిని కలిగి ఉండి మీ సువార్త సుగంధాలను పరిమళింపజేసే వారిగా మమ్మల్ని అందరినీ మలచమని అందరూ మా కేసరపల్లి విచారణలో ఉన్న బాలబాలికల, యువతి యువకుల మరియు వృద్ధుల కొరకు ప్రార్థించుదాము. బిడ్డలు జ్ఞానమందును ప్రాయమందును దైవ అనుగ్రహాల సహాయముతో క్రైస్తవ దృక్పథములో ముందుకు సాగాలని, మంచి పౌరులుగా ఎదగాలని మరియు వృద్ధులు వారి నిస్సహాయ పరిస్థితులలో తమ బిడ్డల ప్రేమ, ఆదరణ, అండతో ఆనందములు పొందాలని అందరూ ఇక్కడ సురేష్ లేడా? సురేష్ ఆ రోజు చనిపోయిన ఆయన ఎవరో? పాలవర్తి స్వామ్యులు. పాపం ఆయన నన్ను మొట్టమొదట కోరాడు ఈ ఆలయం కట్టమని. తర్వాత కొన్ని నెలల తర్వాత చనిపోయాడు ఆయన.
ఆయన కోరిక నెరవేరింది ఈరోజు. ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన ఆత్మశాంతి కొరకు అందరం ప్రార్థించుదాం. ఓకే. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొను నీ ప్రజలపై దయచూపి ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవమును కొనియాడు నీ బిడ్డలు కాంక్షించున్నవి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మనుష్యవతార పరమరహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకునుచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివితీరా చవిచూడ కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్యనామము ఎల్లడలా సన్నుతింపబడునట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వం వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితవి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో నేకమై నీ మహిమను ప్రకటించుతూ నిరతము నిన్ను సన్నుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతూ అతడు మనల వేంచేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వర్తిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచర చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి నూతన దేవాలయంలో మనం ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనను అందరూ నిష్టగా పాటిస్తూ భక్తితో ప్రార్థించాలి. ఆ విధంగా మనకు కూడా ఆ పుణ్యవరాలు లభిస్తాయి. కాబట్టి ఇది మనందరికీ మన జ్ఞానస్నానం పొందినప్పుడు శ్రీసభ మనకి ఈ ప్రార్థనను అందించింది. మా జ్ఞానస్నానాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా ఈ ప్రార్థన చేద్దాం. చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రల్ని కాను,
కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఇప్పుడు దివ్య సప్రసాదం ఇవ్వబడుతూ ఉంది. కథోలిక విశ్వాసులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతరులు దయచేసి మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతులు దేవాలయంలో ఇస్తారు, మిగతా గురువులు బయటకు వచ్చి ఇస్తారు. బయట ఉన్నవారు అక్కడే ఉండండి, దయచేసి ముందుకు రావద్దు. మీ దగ్గరికే గురువులు వచ్చి దివ్య సప్రసాదాన్ని ఇస్తారు. భక్తి ప్రపత్తులతో స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై తెంచెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను. జీవాహారమై నిలిచెను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై తెంచెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను. జీవాహారమై నిలిచెను. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. సససా నినినిని పాపపా పాదరిసా సససా నినినిని పాపపా పాపకమగరిసా. పరమునేలే పరిశుద్ధుడు భువికే తెంచగా, పరములు సెలయేరులై ప్రవహించెను. పరమునేలే పరిశుద్ధుడు భువికే తెంచగా, పరములు సెలయేరులై ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది.
జీవాధిపతి అయిన దేవుని స్తుతించెదము. జీవాధిపతి అయిన దేవుని స్తుతించెదము. ఆనందముగా అనుదినము ఆత్మలో నడిచెదము. ఆనందముగా అనుదినము ఆత్మలో నడిచెదము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ససస నినిని పాపపప పాదరిస ససస నినిని పాపపప గమగరిస. హృదయలే శ్రీ యేసు మనలో వెంచేయగా శాంతి సమాధానములో తోడాయెను. హృదయలే శ్రీ యేసు మనలో వెంచేయగా శాంతి సమాధానములో తోడాయెను. మనలో కొలువైన దేవుని పూజింతుము. మనలో కొలువైన దేవుని పూజింతుము. లోకమంతట క్రీస్తు ప్రేమను ఘనముగా చాటెదము. లోకమంతట క్రీస్తు ప్రేమను ఘనముగా చాటెదము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా మనస్సులను స్థిరపరచమని ప్రార్థించుతున్నాము.
తద్వారా కన్య అయిన మరియమాత నుండి జరించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించుచు మేము అతని ఉత్థాన శక్తితో నిత్యానందను అనుభవింపగలుగుతుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థించండి. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవమునకు చేరబలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులు మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునీతులతో పాటు మిమ్ము స్వర్గానందములకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగ్వి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.